ఇక్కడ చూడు, చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం. ఏంది? నీళ్లను ఆంధ్రాకు తరలించడమే లక్ష్యం. రేవంత్ పదే పదే పాలమూరు బిడ్డ అంటాడు. పాలమూరు రైతుల కడుపు కొడుతుండు. జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆంధ్రాలో 3వ పంటకు నీళ్లు వదిలారు. మళ్ళీ నీళ్లు వదిలే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయకపోతే మేమే వెళ్ళి మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్పై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను. అయితే ఒక్కసారి ఇక్కడ మనం చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 1956 నుంచి 2014 వరకు జరిగిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన పరిపాలనలో అక్కడ 3 పంటలకు నీళ్ళు ఏ విధంగా వెళ్తాయి? మన భూమిలో నుంచి మన కాన్నుండి వెళ్తున్న నీళ్లు మనం వాడుకోకుండా వాళ్ళకు 3 పంటలకు నీళ్ళు ఎట్లా పారుతున్నాయి అనేది ప్రధానంగా కూడా ఆలోచించాలి. ప్రాజెక్టులు మన దగ్గరే ఉంటాయి, నీటి ప్రవాహం మన దగ్గరే ఉంటాయి, నదులు మన దగ్గర నుండే పోతాయి. కానీ మనకు 3 పంటలు వండే, మన దగ్గర నుండి వెళ్ళిపోయే నీళ్లు పరాయి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 పంటలు వండే అవకాశం కనబడుతుంది. అంటే రాజకీయ వ్యవస్థ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామందికి కూడా ఎన్ని నదులు ఉన్నాయి, కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు ఇవి తెలివయి. పోనీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, జూరాల కానీ నాగార్జున సాగర్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వాలు గచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ వచ్చిన తర్వాత గచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ఇవన్నీ ఉన్న పరిస్థితి కనబడతాయి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఎటువైపు చూసినా చాలా స్పష్టంగా మీరు ఆలోచించండి. తెలంగాణ రాజకీయాలలో చాలా బాధాకరమైన విషయం, చీకటి రోజుగా అభివర్ణించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే చాలామందికి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విషయంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్ల కింద ఎన్ని పంటలకు నీళ్ళు అందుతుంది, దాంట్లో సాగు తాగునీరేంది, ఎక్కడెక్కడ నుండి ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడెక్కడ నుండి ఏది జలాలు వెళ్తా అంటే ఆ నదులకు సంబంధించిన మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టినా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రైతులకు ఏ విధంగా వాళ్ళకి నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలనేది లేదండి. వాస్తవం ఇది. తెలంగాణలో నీళ్ళ గురించి చెప్పాలంటే ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4 అని. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు 84,000 కోట్ల రూపాయలతోనే ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్న బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి అస్తిత్వానికి దెబ్బ కొడుతుంది. మనం ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అబద్ధమో ఏంది లేకపోతే ఇంకోటో కాదు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇదే విషయానికి సంబంధించి ఎంత రేవంత్ రెడ్డి శిష్యుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎంత గురువైనా ఎంత శిష్యుడైనా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ స్వార్థ కుటీల రాజకీయాల కోసం మన నీళ్ళను ఎత్తుకపోయే ప్రయత్నం జరుగుతున్నది. ఏమంటుండో హరీష్ రావు అంటే, కల్వకుర్తి దగ్గర లిఫ్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేస్తావా లేకపోతే నేను పోయి ఆన్ చేయాలా అంటాడు. అంటే హరీష్ రావు విపక్షంలో ఉండి కూడా కొట్లాడుతా అంటే అధికారంలో ఉండి మరి అధికారులు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తాలో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంత దారుణం, ఇంతకంటే విడ్డూరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీ. రైతులకు రైతు భరోసా లేదు, రైతులకు రుణమాఫీ లేదు. ఆఖరికి ఎరువుల కరువు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు. యూరియా ధర ఎందుకు పెంచిండ్రు? బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 100కు 100% రైతులకు సంబంధించిన రుణమాఫీ జరగలే. 4 విడతలుగా కూడా రైతు భరోసా ఎగ్గొట్టిల్లు. దాంతోపాటు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే రైతులకు సరి అయిన సమయంలో ఎరువులు ఇత్తలేరు. ఎక్కడికన్నా వెళ్తే చెప్పులు కానీ ఆధార్ కార్డు కానీ ఇతరత్ర లైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితిని ముందస్తుగా ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? ఏం జరుగుతుంది మన తెలంగాణలో? అంటే అధికార వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం ఇస్తలేరా? లేకపోతే జరుగుతున్న పరిణామాలను సరే ఏదైతే జరగని మనకేంది, మన పని మనం చేసుకుందామని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నా. అంటే ప్రభుత్వాన్ని మీన్స్ రాజకీయ నాయకులు. అరే రైతులకి ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్నారండి. పూర్తి స్థాయిలో రైతు భరోసా వల్లే, దాంతోపాటు రుణమాఫీ గల. ఇది వాస్తవమైన విషయం, ఇది అందరికీ తెలవాల్సిన విషయం, ఇది వాస్తవమైన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఏదీ లేని పరిస్థితి కనబడుతుంది. పెట్టుబడి సాయం సరిగ్గా కాలే, రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేని పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే మన తెలంగాణ ఇదే విషయాన్ని కేటీఆర్ పొల్లు వేసుకున్నాడు. ఇక దాంతోపాటుగా